జనరల్గానే ఒక షాంపూ కానీ ఒక ఆయిల్ కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? హెయిర్ టైప్ని బట్టి కూడా కదా లక్ష్మి. ఇప్పుడు మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంది, లెమన్ బేస్డ్ షాంపూస్, తులసి బేస్డ్ షాంపూస్, హెర్బల్ షాంపూస్ అంటే స్ట్రాంగ్ హెర్బ్స్ ఉన్నవి మీకు చాలా బాగా పనిచేస్తాయి. ఆరెంజ్ బేస్డ్ షాంపూస్ ఇట్లా అనమాట. మీది నార్మల్ హెయిర్, సో ఎగ్ షాంపూస్, నార్మల్ షాంపూస్కి ఏదైనా వెళ్ళొచ్చు మీరు. అలా కాకుండా మీది డ్రై స్కాల్ప్, అసలు మీకు ఎప్పుడు దురదొస్తూ ఉంటుంది, చాలా డ్రైగా అనిపిస్తుంది, మీ స్కిన్ డ్రై ఉంటుంది, స్కాల్ప్ అంటే నథింగ్ బట్ స్కిన్ కదమ్మా, డ్రైగా ఉంది, అప్పుడు మీరు ఎగ్ షాంపూస్కి వెళ్ళొచ్చు. తర్వాత ఏంటి అంటే కొన్ని స్పెషల్ ఆయిల్స్ కలిపి ఉంటారు వాటిల్లో, ఆల్మండ్ ఆయిల్ షాంపూస్ అని చెప్పేసి. ఇంత బ్రాండెడ్ ఎక్కడ వాడతాం, ఇట్లా ఉంటాయి షాంపూస్, వాటికి వెళ్ళొచ్చు. అంటే కొంచెం ఆయిల్ మిక్స్ చేసి ఉంటారు. నేను అంటే ఇప్పుడు మనం అసలు షాంపూ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వేల రకాల షాంపూస్ ఉన్నాయి మార్కెట్లో. నేనేం చెప్తానంటే ఫేమస్ బ్రాండ్స్కి, నమ్మకమైన బ్రాండ్స్కి వెళ్ళండి అని చెప్తాను. ఇప్పుడు నేనే ఇచ్చాను లక్ష్మి, నేను బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, కానీ నేను చాలా చెత్త క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. నా అడ్వర్టైజ్మెంట్ మాత్రమే బాగుంది, కానీ పాపం జనాలు ముఖ్యంగా టీనేజర్స్, యంగ్స్టర్స్ ఏం చేస్తారు, ఆ స్మెల్ని బట్టి, ఆ అడ్వర్టైజ్ని బట్టి తీసేసుకుంటారు. ఎందుకంటే స్మెల్ బాగుంది అంటే మంచి షాంపూ అని అర్థం, కానీ ఆ స్మెల్ రావడానికి వాళ్ళు భయంకరమైన కెమికల్స్ వేసి ఉండొచ్చు దాంట్లో. ఇప్పుడు యాక్చువల్గా 1%, 1.5% ఫ్రేగ్రెన్స్ వేస్తారు, 3% వేసారనుకోండి చాలా స్ట్రాంగ్ వాసన వస్తుంది. అది మీకు మంచిదా? చాలా స్ట్రాంగ్ జుట్టు ఊడిపోతుంది కూడా. కానీ మీరేం చేస్తారు, దానికే అట్రాక్ట్ అవుతారు. అది ఇంకా కమర్షియల్గా అలా వెళ్ళిపోతున్నారు మా. సో ఇది మంచి షాంపూ అంటే కొంతమంది నమ్మకస్తులు చేస్తారు, అది నేను ఎలా చెప్పను కదా. కాబట్టి నేను ఏమంటానంటే మన ఓల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి, పాప కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా నేను చెప్తే ఫస్ట్ వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారని తిట్టారు నన్ను. నేను పేర్లు కూడా చెప్పాను స్టార్టింగ్లో, ఏంటి మీరు వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారా అన్నారు. ప్రమోషన్ అని కాదు మా, కొంతమంది మనకు రిలయబుల్గా అనిపిస్తారు, అలాంటి వాళ్ళవి మనం వదలాల్సిన అవసరం లేదు. నేను అందుకే చెప్తాను, ఊరికే మార్చకండి, ఒక 2 షాంపూస్ పెట్టుకోండి, ఒక వారం ఇది వాడారు, ఇంకొక వారం ఇంకో షాంపూ వాడండి, అంతేగాని ప్రపంచంలోని షాంపూస్ అన్నీ వాడొద్దని చెప్తాను. అలానే డైల విషయంలో కూడా, డైల్ అయితే ఒకటే వాడమంటాను లక్ష్మి, మీకు ఏది సూట్ అయితే దానికి స్టిక్ ఆన్ అయిపోండి. ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు, కానీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేనే చేస్తాను కదా అది. అంటే అది ఎట్లా? నేను చెప్పాను కదా, నేర్చుకున్నాను మా, 2006 నుంచి నేర్చుకున్నాను లక్ష్మి. సో ఫస్ట్ ఒక క్రీమ్ తయారు చేయడం నేర్చుకున్నాను, మురిసిపోయాను అప్పుడు, నేను కాబట్టి క్రీమ్ తయారు చేస్తున్నాను అనేసి. సో తర్వాత చాలా ప్లేసెస్కి వెళ్ళాను మా, బాంబే వెళ్ళాను, తర్వాత ఢిల్లీలో నేర్చుకున్నాను, బ్యాంకాక్ దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళి నేర్చుకున్నాను, కొన్ని కేరళకి వెళ్ళి నేర్చుకున్నాను, ఇలా చాలా ప్లేసెస్లో నేర్చుకున్నాను. ఇవన్నీ అంటే కాంబినేషన్ ఉంటుందా? ఇప్పుడు ఆయుర్వేదం, ఆయుర్వేద నేను స్పెషల్గా ఎప్పుడో చేశాను. అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ అలా ఉంటాయా మీ ఫార్ములా? అంటే ఆయిల్స్లో అయితే నో కెమికల్ మా, షాంపూస్ అంటేనే షాంపూ కెమికల్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మేము చాలా హెర్బ్స్ కలుపుతాము. ఎగ్జాంపుల్ నేను మీకు యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇచ్చాను అనుకోండి, అరోమా ఆయిల్స్తో చేస్తామన్నమాట, కెమికల్ వాడము. మీకు డాండ్రఫ్ పోవడానికి రోజ్మేరీ ఇలాంటివి వాడతాను అన్నమాట. ఒక పర్టికులర్ రేషియోలో వాడినప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అరోమా ఆయిల్స్ మనకు ఎప్పుడు మంచి చేస్తాయి, ఎవరో 1000 మందిలో ఒకళ్ళకి పడదు అది. సో ఒకళ్ళని తీసి మనం పక్కన పెట్టేయచ్చు, మిగతా 999 మందికి పడుతుంది కదా. అలానే క్రీమ్స్లో కూడా లక్ష్మి, నేను ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ వాడను ఫేస్కి అప్లై చేసే క్రీమ్స్లో అనమాట, కేవలం అరోమా ఆయిల్స్ మాత్రమే వాడతాను. కానీ బేస్ ఎప్పుడు ఫ్రెండ్లీ కెమికల్స్తో చేస్తామా, ఇది మాది ప్యూర్ హెర్బల్ అంటే అబద్ధం. ఆయుర్వేదం వాళ్ళు కూడా బేస్ కెమికల్స్ వాడతారు, కానీ అవి చెడు చేయవు, మనకు మంచి చేస్తాయి. మనం తినే వాటిలో కూడా బోల్డని కెమికల్స్ కలుపుతారు కదా లక్ష్మి, మనకేమన్నా చెడు చేస్తున్నాయి అలా అనమాట. సో అది ఫ్లోరల్ ఎక్స్ట్రాక్షన్స్, తర్వాత హెర్బల్ ఎక్స్ట్రాక్షన్స్ అన్నీ యాడ్ చేసి స్పెషల్ క్రీమ్స్ తయారు చేస్తాం. ఫేస్కి, హ్యాండ్స్కి, హెయిర్ ఆయిల్స్, బరువు తగ్గడానికి కూడా చెప్పాను కదా, ఒక 2 ప్రోడక్ట్స్ ఇస్తాను. హెల్త్ టీల్ అని డీటాక్సిఫికేషన్ కోసమే ఇస్తాను మెయిన్. ఒకటి ప్రోటీన్ ఇస్తాను, అది కూడా మేము చేయము, నా ఫార్ములా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాను అనమాట నేను. నాకు ఇంకొకటి ఏంటంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది, మీ దగ్గర జిన్సింగ్ గోల్డ్ అని ఉంటుంది, అదైతే చాలా చాలా క్రేజీగా అనిపిస్తుంది. సో
అది మా వైపు నుంచి ఒక ఏమంటారు ఒక మంచి ప్రోడక్ట్ పిగ్మెంటేషన్కి బ్రైట్నెస్కి అనమాట. జిన్సెంగ్ అనేది స్పెషల్ రూట్. అది మనకు చైనా, జపాన్ ఇట్లాంటి ప్లేసెస్లోనే దొరుకుతుంది అనమాట. అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, మనది కాదు అది. ఇండియన్ జిన్సెంగ్ వేరు, అది వేరు అనమాట. అదేంటి అంటే గోల్డ్ కంటే కూడా కాస్ట్లీ అది. అది నేను వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకుంటూ ఉంటాను అనమాట. గోల్డ్ లీవ్స్ నా స్పెషాలిటీ. 24 క్యారెట్స్ గోల్డ్ లీవ్స్ తింటాను అనమాట. ఇది చిన్న పిల్లలు కూడా వాడచ్చు లక్ష్మి, ఎందుకంటే జిన్సెంగ్ అనేది ఒక స్పెషల్ రూట్ అనమాట. ఇట్లా ఉంటుంది, మనిషి రూపంలో ఉంటుంది అనమాట అది రూట్ కూడా. దాని ఎక్స్ట్రాక్ట్స్తో చేసినప్పుడు ఏంటి అంటే మీరు ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు, కానీ స్కిన్కి పెట్టినప్పుడు కూడా స్కిన్ రీజువనేషన్ అనమాట. సెల్ రీజనరేషన్ ప్రాసెస్ పెరుగుతుంది, కణాల పుట్టుక పెరుగుతుంది అనమాట. ప్లస్ మంచి గ్లో వస్తుంది, టైట్నెస్ వస్తుంది. అందుకని అన్నిట్లో వాడమ్మా అది. ఒకప్పుడు సోప్స్ కూడా తయారు చేసేదాన్ని, కానీ ఇప్పుడు షార్టేజ్ వస్తుందని ఆపేసి దాని వరకే పెట్టుకొని ఉన్నాను జిన్సెంగ్ని. ఇలాంటివి చాలా ఉన్నాయి లక్ష్మి నా దగ్గర. చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ సబ్జెక్ట్ మీద. స్కిన్ని అద్భుతంగా మారుస్తాయి. నేను నా స్కిన్ అంటే చెప్పాను కదా, అమ్మా నాన్న జీన్స్ వల్ల బాగుంటుంది. యాక్చువల్గా నా క్వశ్చన్ అదే నెక్స్ట్. ఓకే, అడగండి. నా క్వశ్చన్ అదే. అంటే జనరల్గా 30-40 ఇయర్స్కే బీపీలు, షుగర్లు అలా రావడము, ఒబేస్ అవ్వడము, జుట్టు ఊడిపోవడము, సో పిగ్మెంటేషన్ రావడము, యాక్నే రావడము, చాలా పెద్ద పొట్టు రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అయితే అసలు మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఆరోగ్య రహస్యం ఏం లేదు, మా యోగా చేస్తాను. యోగా థెరపిస్ట్ నేను చెప్పాను కదా మీకు. కాకపోతే ఎవరికి నేర్పించలేను, టిప్స్ ఇస్తాను నా క్లయింట్స్కి. రోజు నేను యోగాసనాస్, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకుంటాను. మొత్తం 1 అవర్లో కంప్లీట్ చేసుకుంటాను మా. ఆల్మోస్ట్ 20 డేస్ చేస్తాను. ఒక 5 డేస్ ట్రావెలింగ్లో వెళ్ళిపోతుంది, అటు ఇటు తిరుగుతుంటానుగా. సో ఇంకో 4 డేస్ బద్ధకం వేసి చేయను అనమాట. మినిమం 20-21 డేస్ చేసుకుంటాను. ఫుడ్ లక్ష్మి టైంకి తీసుకుంటాను, బాగా తింటాను. చిరుతిళ్ళు అలవాట్లేదు, ఎక్కువ లోపలికి వెళ్ళవు. ఎప్పుడో ఏమో ఎంజాయ్ చేస్తాను. జంక్ ఫుడ్ అసలు ఇష్టమే ఉండదు. ఇంకేమైంది, సంతోషంగా ఉంటాను, బాగా నిద్రపోతాను. అట్లా పడుకోగానే నిద్రపోతాను అసలు. 3 మెయిన్ ఇవన్నీ అన్ని బ్యాలెన్స్డ్ డైట్. మీకు ఏం చెప్తానో అవన్నీ నేను తింటాను లక్ష్మి. ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ ప్రోటీన్ కూడా బాగా తింటాను నేను. కొన్ని ఫేస్ చేస్తాము సిచ్యువేషన్స్, బయట చూస్తూ ఉంటాం. చాలా మోసాలు జరుగుతాయి. వాళ్ళ లైఫ్ని పాతాళానికి తొక్కేసేంత మోసం జరుగుతుంది. దాని నుంచి బయటికి రావాలి అంటే ఆలోచించాలి. ఎవరు తొక్కుతారమ్మా? మనకు తెలిసిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళే తొక్కుతారు. బయట వాళ్ళు ఎవరో వచ్చి తొక్కరు కదా. వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చాం లక్ష్మి. మన తెలివి తక్కువతనం అనిపిస్తుంది. అందుకనే అమాయకంగా ఉండకూడదు, కొంచెం తెలివిగా. మా జనరేషన్ అయిపోయింది అమాయకంగా ఉండేది. మీ జనరేషన్ నుంచి కొంచెం స్ట్రాంగ్ ఉండాలిమ్మా. మీకు ఇప్పుడు ఉన్న వరం ఏంటి అంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హైలీ ప్రొఫెషనల్స్ అన్నమాట, మామూలు వాళ్ళు కాదు. ఒక సైక్రియాటిస్ట్ ఉన్నారు, ఒక ఫైనాన్షియల్గా మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకైతే మేము దద్దమల్లా ఉన్నాం, అసలు మాకేం తెలియదు అసలు. సో తెలివిగా ఉండండి. అది మనం బాగా నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. మన ఆడబడుచులు, మన అక్క చెల్లెళ్ళు, భర్తలు, వీళ్ళే కదా మోసాలు చేసేది. బయట వాళ్ళు ఎవరు? బయట వాళ్ళని మనం నమ్మంగా. పాపం ఎంతమంది చెప్తుంటారు చెప్పండి. సో డబ్బుల విషయంలో కొంచెం గట్టిగా ఉండడంలో తప్పు లేదు. అట్లని మీరు ఎవరికి రూపాయి ఇవ్వద్దని నేను చెప్పను. మీరు చూసుకొని వస్తుంది అనుకుంటే ఇవ్వండి, లేదా చిన్న అమౌంట్స్ అయితే ఇక రావు అనుకొని ఇవ్వండి. అంతేకాని నేనైతే మధ్యలో ఉండి కోట్లు పోగొట్టుకున్నాను లక్ష్మి. నేను తినింది లేదు, పెట్టింది లేదు, కష్టపడి సంపాదించింది అమ్మేసి కట్టాల్సి వచ్చింది మధ్యలో ఉండి, మాట కోసం అన్నమాట. అంతే కదా. నేను ఇచ్చిన వాళ్ళు సింపుల్గా చెప్పేశారు, మాకు ముగిచ్చేసారమ్మా, నువ్వు ముగిచ్చేసేయాలా అన్నారు. ఛీ అనుకున్నాను. ఏం చేస్తాం చెప్పండి, వీళ్ళనే మనం దూరం చేసుకోలేము. బాగుండాలి, ఉదయం లేస్తే మొహాలు చూసుకోవాలి, కానీ కష్టం లక్ష్మి. జనరల్ గా నాకు ఫ్రెండ్స్ లేరు మేడం, ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. మంచిది, నేను చాలా హ్యాపీగా ఉంటాను. అలాంటప్పుడు డబ్బులు పక్కన పెట్టుకోండి. లేదు మా, ఫైనాన్షియల్ గా మనం బాగుంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. ఒకప్పుడు నేను డబ్బులు ఏముంది అనుకునేదాన్ని లక్ష్మి. డబ్బులు సంపాదించాలి, కానీ దాని గురించి మర్చిపోవాలి. మన దగ్గర ఉంది కదా అని పొగురు ఉండకూడదు. ఇప్పుడు దేవుడి దయ వలన నేను ఏం కావాలన్నా కొనుక్కోగలను. ఒకప్పుడు ఒక శారీ కొనాలంటే కూడా నేను ఆలోచించి కొనేదాన్ని. మా బాబుకి షర్ట్ కొనాలంటే కూడా ఆలోచించి కొనేదాన్ని. ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తానని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలి.
పక్కన వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాకంటూ ఫైనాన్షియల్గా ఏమీ లేదు, ఇలా అడగాలి కావాలి అంటే. దాని క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇప్పుడు, ఏమి ఇప్పుడు లేకపోతే ఏంటి 4 నెలలకు ఒకటి అడిగితే కూడా అనమాట. కానీ అప్పుడు కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. కాకపోతే ఈ పరిస్థితి ఉండకూడదమ్మా. డిపెండెన్సీ అనేది అసలు ఉండకూడదు. ఇండిపెండెంట్గా ఉండాలి ఉమెన్ ఎప్పుడు. డబ్బులు సంపాదించడం కష్టం కాదు లక్ష్మి, అది మగవాళ్ళకి తెలీదు. వాళ్ళు మాత్రమే సంపాదిస్తారనుకుంటారు. మనం అనుకుంటే వాళ్ళకంటే బ్రహ్మాండంగా, నీతిగా, నిజాయితీగా సంపాదించగలం. ఇది ఆ పొజిషన్కి ఆడవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు అసలు. అది వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో కూడా నాకు అర్థం కాదు. సో హెరాస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, నువ్వేం చేస్తున్నావు, నువ్వు మూలను కూర్చుంటావు, వంటలు చేస్తావు, నీకు అవసరమా, నీకు ఇంతే చాలదా, వేషాలు వేస్తున్నావు, ఇలా అన్నమాట. ఇలాంటి మాటలు ఇప్పుడు అనిపించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటాయమ్మా వినడానికి కూడా. కానీ వాళ్ళకి ఏం అనిపించదు తెలుసా, అన్న తర్వాత సెకండ్ మినిట్ మళ్ళీ వాళ్ళు బాగుంటారు, నేనేమన్నాను అంటారు. అనిపించుకున్న వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. పెళ్ళి దేనికి చేస్తారు? సమాజంలో ఒక గౌరవం ఉండేదానికి, భద్రత కోసం, ఆడవాళ్ళకైతే ఒక తోడు కోసం, మనల్ని బాధ్యతగా మనం చూసుకోగలిగినా కానీ వాళ్ళు మేమున్నాం పక్కనంటే ఓకే. ఇవి ఏమీ లేనప్పుడు ఒక మగవాడు ఎందుకు కావాలనిపిస్తుంది? కరెక్ట్. ఇది ఇప్పుడు అమ్మాయిలు వేసే క్వశ్చన్ మా. దానికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఇబ్బంది పడుతూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మా. అట్లని చెప్పి చిన్న చిన్న విషయాలు గొడవపడి రమ్మని కూడా చెప్పను లక్ష్మి. ఒక చిన్న మాట అంటే నువ్వంటే హేట్రెడ్నెస్ నాకని చెప్పి అమ్మల దగ్గరికి రావడం కూడా తప్పు. కానీ నువ్వు భరించలేనప్పుడు కొంతమంది కొట్టరు, ఏం చేయరు, మానసికంగా హింస పెడుతూనే ఉంటారు. అది పక్కన వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ రీసెంట్గా ఒక ఫాదర్ అయితే వాళ్ళ పాపకి డైవర్స్ని పెళ్లిలాగా చేశారు, ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఎంత బాధపడి ఉంటుందో. డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే తోడు కోసం చేసుకున్నప్పుడు నువ్వు అంటూ నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నాను నీకంటూ ఒక భరోసా ఇవ్వాలి కదా హస్బెండ్, భార్య కూడా. నేను అబ్బాయిల్ని అంటాం లేదు, అమ్మాయిలు కూడా వేరేగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థం ఏంటిమ్మా? వేరే వాళ్ళ కోసం ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఎవరైనా కానీ. సో అవన్నీ పోయాయి లక్ష్మి. సో పెళ్ళి, వివాహ వ్యవస్థ మారిపోయింది. అట్లని వివాహం అనేది ఇప్పటికి కూడా చాలా విలువైంది, పవిత్రమైంది మా. సమాజానికి మంచి బిడ్డల్ని ఇవ్వాలి, మంచి పౌరుల్ని ఇవ్వాలి అంటే పెళ్లి చేసుకుంటేనే మనం ఇవ్వగలం. లేకపోతే ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఏమంటారు పెళ్లి చేసుకోకుండా బిడ్డల్ని కంటే? వాడు సమాజంలో ఇప్పటికి కూడా ఎన్ని ఫేస్ చేస్తాడు, ఇప్పుడే కాదు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఫేస్ చేస్తారు. సో పెళ్ళి అనేది అవసరము. లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి. కొంతమంది అమాయకంగా సెకండ్ మ్యారేజ్లు చేసుకొని మేము భార్యలం అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏవి రావు లక్ష్మి. తర్వాత మన ఇండియన్ లా ప్రకారం అసలు సెకండ్ వైఫ్కి అసలు ఏమి అంత ఎందుకు తగ్గిపోతారో అసలు. మనం వాళ్ళ కారణాలు చాలా ఉంటాయి. మోసం చేశారంటారు. అంత తెలివి తక్కువగా కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఉండకూడదమ్మా. నేనైతే అది చెప్తాను. అంటే ఒకళ్ళు నేను ప్రేమిస్తున్నానగానే ఎందుకు పడిపోవాలి? ప్రేమ అంటే పెళ్ళయి భార్య ఉన్న తర్వాత మళ్ళీ వేరొకరి మీద ప్రేమ, అది భార్యకి ఇచ్చే స్థానాన్ని ఎలా కథలు చెప్తారు కదా, నా భార్య అట్లాంటిది ఇట్లాంటిది. ఆ అమ్మాయి చాలా మంచిది అయి ఉండొచ్చు కూడా. వీళ్ళు కరిగిపోతారు, ఆహా నేనేదో ఉద్ధరిస్తాం అనుకుంటారు. సెకండ్ మ్యారేజ్ వదిలేదు లక్ష్మి. మీద కూడా అలాగే చెప్తారుగా. తప్పకుండా కదా. ఇంకా కొంతమంది అంటారు నా చాలా బ్రాడ్ మైండ్, ఎంతమందినైనా చూసుకుంటాను అనేసి. అది మనకు తెలివి ఉండాలి. కొంతమంది పిల్లలు అమ్మా నాన్నలు వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఏమనుకోవాలమ్మా? అంత ముద్దుగా అమ్మా నాన్నలు పెంచితే నీకు ఎవడో ఒక సంవత్సరం రోజులు పరిచయం అయినోడు నీకు అంత గొప్పగా అనిపిస్తే రేపు వాడికి నువ్వు అసలు చాలా కీతాగా అనిపిస్తావు. నువ్వు అమ్మా నాన్నలే వదిలేసి వచ్చావు, నాతో ఉంటావు, నమ్మకం ఏందని అడిగితే ఏ మొహం పెట్టుకుంటారు ఈ అమ్మాయి? అసలు ఈమె వెనక సపోర్ట్ లేదనుకుంటే భర్తే ఎప్పటికైనా గానీ ఆయన బుద్ధి ఎలాంటిది అంటే కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు లక్ష్మి. సక్సెస్ఫుల్ గా పాపం 50 years ఉండేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోమని చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళ ఫేట్ ఒకలా ఉండదు కదమ్మా. సో మనం ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అంటాను. అమ్మా నాన్నలకు మించి మన మీద అంత అభిమానం ఎవరికి ఉంటుంది చెప్పండి. సో అమ్మా నాన్నల సపోర్ట్ ఉంటే తప్పకుండా అవతల వాళ్ళు కొంచెమన్నా బాగుంటారు కదా. స్వచ్ఛమైంది అది. అమ్మాయిలు తెలుసుకోవాలి అమ్మా. ఇప్పటికి కూడా ప్రేమ అంటారు. ప్రేమ అనేది ఒక చిన్న పదం లక్ష్మి.
కొన్ని రోజులు గడిపితే కానీ, కొంత సమయం గడిపితే కానీ ఒకళ్ళంటే ఇష్టం రాదు. చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది నమ్మాల్సిన అవసరం లేదు. అది అందంగా ఉన్న వాళ్ళ మీద నచ్చుతారు డెఫినెట్గా. స్మార్ట్గా ఉండి అందంగా ఉంటే ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నచ్చుతారు. అది ప్రేమ, అట్రాక్షన్ కదా అది. నువ్వు 25 yearsకి ఆ మాట అంటే అప్పుడు అనుకోవాలి. సో నీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వీడు నాకు నచ్చాడు లేదా ఈ అమ్మాయి నాకు నచ్చింది అనుకుంటే అప్పుడు ఏదన్నా కొన్ని రోజులుండి ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ బాధేస్తుంది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే. అమ్మ నాన్నలు ఎంత ఏడుస్తారు, తన్నే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాపం వాళ్ళకి ఒక బిడ్డ పుట్టంగానే మళ్ళీ మామూలు మర్చిపోయేసి మళ్ళీ కలిసిపోతారు. బిడ్డలను వదులుకోలేరు కదా అమ్మా నాన్నలు. పిల్లలు వదిలేసుకుంటున్నారు అమ్మా నాన్నలు. కానీ ఎందుకు పెళ్ళి అనేది అంత ప్రేమ, పెళ్ళి అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ తల్లిదండ్రుల కన్నా? అసలు అది ఒక అట్రాక్షన్ లక్ష్మి. ఎందుకంటే అమ్మా నాన్నలు స్ట్రిక్ట్గా ఉంటారు. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటారు, ఇది చెయ్యొద్దు అంటారు. ఆ వచ్చిన వాడికి ఏముందమ్మా, నువ్వేం కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను పదా, ఒక క్లిప్ కొనిస్తాడు. ఇన్ని రోజులు ఇన్ని బట్టలు కొనిచ్చి నగలు కొనిచ్చి అమ్మా నాన్నల ప్రేమ వెళ్ళిపోయింది. వాడు ఒక క్లిప్ కొనిచ్చి ఒక డ్రెస్ కొనియంగానే వాడి ప్రేమ ఎక్కువైపోయింది. ఆ సెన్స్ అమ్మాయిలకు ఉండాలి కదా ఏదైనా. అది లేనప్పుడు మనం ఏం చేస్తాము? తల్లిదండ్రుల పెంపకం అంటారు. పాప అమ్మా నాన్నలు ఎప్పుడు ముద్దుగానే పెంచుతారు. తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకోమని అయితే ఎవరు చెప్పారు కదా, చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లక్ష్మి. బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్. మనం రెండు విధాలుగా ఆలోచించాలి. అవునమ్మా, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మన టాపిక్ వదిలేసి. ఇవన్నీ రోజు లైఫ్లో చూస్తూ ఉన్నవే. బట్ లవ్ మ్యారేజ్లు అంటే నాకు కూడా అసలు ఇష్టం ఉండదు. అసలు లవ్ అంటేనే నాకు అసలు బేసికల్గా నేను కూడా మీ జానరే, అసలు దానికి నాకు పడదు. అంటే కొంతమంది ఇప్పుడు నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకునింది లక్ష్మి. కానీ పెళ్లి చాలా గ్రాండ్ చేశాను. గ్రాండ్ కంటే నాకు చెప్పింది ఏమంటే, దానికి 20th year నుంచే దానికి వేరే వాళ్ళు అడుగుతున్నారు, మీ కూతురు మేము చేసుకుంటామని అడుగుతుంటే నేను దాన్ని అంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఎవరు వద్దు, నాకు నెల్లూరు వాళ్ళే కావాలి అనింది. అంటే అప్పుడు డౌట్ రాలేదు, ఓహో నేను నెల్లూరు వాళ్ళే ఇష్టం అవుతుందేమో అని అనుకున్నాను. తర్వాత ఒకళ్ళు సీరియస్గా అడిగారు, మేము వెయిట్ చేస్తాం ఇంకో 2 years అయినా ఆ పాప పీజీ చేసేంతవరకు అని. అది అడిగినప్పుడు చెప్పేసింది, ఇట్లా నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టమ్మా అని చెప్పేసింది. ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం. అంటే నీకంటే నాకు కూడా ఇష్టమేమ్మా అంటే, మరి నాకు నచ్చకపోతే అంటే, నీకు నచ్చకపోతే అప్పుడు చూద్దామ్మా, నువ్వు వద్దంటే నేను గమ్మునుంటాను అని చెప్పింది. సో ఆ మాట నచ్చింది నాకు. పిలవమన్నాను. మా అల్లుడి పేరు మనోజ్. వచ్చాడా బాబు, పాపం చాలా క్యూట్గా అనిపించాడు, ముద్దుగున్నాడు, మంచి మేనర్స్, మంచి డ్రెస్సింగ్ స్టైలు. ఆ బాబును కాదనడానికి అనిపించలేదు. అయినా ఇంట్లోకి పిలిచి మాట్లాడాము. మాట్లాడి, నాన్న పాప ఇప్పుడు చెప్పింది, మరి నువ్వు చెప్పావా మీ మదర్తో అంటే, ఆంటీ స్నిగ్గి ఇప్పుడు చెప్పింది, నేను మా మదర్తో 2 సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నాడు. ఏమనింది నాన్న అమ్మ అంటే, ఫస్ట్ చదువుకోండి తర్వాత కదా అనింది. అంటే నేను కూడా అదే మాట అంటానమ్మా, చదువుకోండి అంటే పాపం వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇట్లా నేనేం చెప్తానంటే, కొన్ని తొందరపడకుండా ఇంట్లో పేరెంట్స్తో చెప్పి ఒప్పించి చేసుకుంటే అదేం తప్పు కాదు కదా, అవునా కాదా? అది అంటే ఒకటని చెప్పలేం. కానీ నేనేమైనా అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకొని చేసుకున్నది ఏదైనా మంచిదేమ్మా. అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ. అమ్మా నాన్నలు అయితే మంచిగా ఉంటే వద్దని చెప్పరు. కొంతమంది మూర్ఖపు అమ్మా నాన్నలు కూడా ఉంటారు. అంటే క్యాస్ట్ని పట్టుకొని, లేదా డబ్బులున్న అమ్మాయి అయితే డబ్బు లేని అబ్బాయి అయితే వద్దంటాం, లేదా డబ్బులున్న అబ్బాయి డబ్బు లేని అమ్మాయి అయితే వద్దంటాం. ఇలా అది ఇంకా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది ఏదేమైనా నమ్మకంతో ఉండి మేము చక్కగా ఉండగలం. అంటే నా కూతురికి ఏజ్ 27, అదేమి 17th yearలో లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. సో అట్లాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తాం కదా. సో వాళ్ళేమి ఊరికే 6 నెలలు వెయిట్ చేసి చేసుకుంటామని చెప్పాల. ఆల్మోస్ట్ పాపం 9-10 years వెయిట్ చేశారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా ఒప్పుకుంటారు ఇలా ఉంటే కదా. ఖచ్చితంగా మ్యామ్. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే పనులు పిల్లలు అయితే చేయకూడదు. వాళ్ళని ఎంత అపురూపంగా పెంచుకుంటారు. అందరు తల్లిదండ్రులు అంతే కదా, మా బిడ్డలను అపురూపంగా పెంచుకుంటారు. హర్ట్ అవుతారు మా చాలా మంది పాపం. అంటే తండ్రులకైతే చాలా ఉంటుంది, తిట్టను కూడా తిట్టరు కానీ మనసులో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇళ్ళకి రమ్మంటే కూడా వెళ్ళరు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరినో చేసుకొని వచ్చి నేను చేసేసుకున్నాను అని చెప్తే ఎంత హర్టింగ్ ఉంటుంది మా. అది ఉండాలి మా పిల్లలకు. అమ్మా నాన్నల రుణం తీర్చుకోమని అంతంత పెద్ద మాటలు నేను మాట్లాడను, కానీ అమ్మా నాన్నలకి వాళ్ళ వివాహాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కరెక్ట్. మీకు నచ్చితే చేసుకుంటాము, మీరు చెప్పిన వాళ్ళనే అని కాదు, లేదా మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటాము, కన్విన్స్ చేయొచ్చు అమ్మా నాన్నల్ని. అదేం పెద్ద అంత ప్రేమ ఉన్నప్పుడు 1 year ఒప్పుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఒప్పుకుంటారు.
అట్లా కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అమానుషం అని చెప్తాను మా నేనైతే. పాపం ఎంత హర్టింగ్ ఉంటుందో అసలు. ఒకవేళ విలేజెస్ అయితే ఎంత బాధపడతారో, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఇదే టాపిక్ మాట్లాడతారు. తర్వాత మొహం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తే కూడా కష్టం కదా లక్ష్మి. కానీ ఏం చేస్తామ్మా, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళు చెప్తారు. జాబ్ చేస్తే మంచిదా, బిజినెస్ చేస్తే మంచిదా అమ్మాయి? నేను అసలు చెప్పలేనుమా. ఎందుకంటే బిజినెస్ అంటే ఈజీ ఏం కాదు, జాబ్ ఈజీ ఒక విధంగా. ఎందుకంటే జాబ్లో ఫిక్స్డ్ శాలరీ వచ్చేస్తుంది 30వ తేదీకో 1వ తేదీకో. సో వాళ్ళు ఏంటి అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలా, ఓ నా బడ్జెట్ ఇది, నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అని అనుకోవచ్చు. మీరు బిజినెస్లోకి వస్తే సెట్ అవ్వడానికే 5 to 7 years పడుతుంది. లాభాలు రావాలి అంటే తర్వాత వస్తాయి. ఈ అదృష్టం కొద్దీ కొంతమందికి ముందు వచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో. అంటే వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ మా. నేను చెప్పాను కదా, నిజాయితీగా వెళ్దాము అంటే అమాంతం లాభాలు రావు, లేట్ అవుతుంది. నాకు తెలిసింది ఏంటి అంటే బిజినెస్ మనం సిన్సియర్గా చేస్తే సెట్ అవ్వడానికి 7 to 10 years పడుతుంది మా. తర్వాత మనం లాభాలు చూస్తాము. దీంట్లో మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఈ నెల 1,00,000 రూపాయలు లాభం రావచ్చు, వచ్చే నెల 1,15,000 లాస్ రావచ్చు. ఇది మనం కోపప్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాలి, స్పేర్గా మనీ పెట్టుకొని ఉండాలి. 3 సంవత్సరాలు అట్టహాసంగా జరిపేసి ఉన్నది వచ్చినట్టు ఖర్చు పెట్టి పారేసి 4వ సంవత్సరం ఐపీ పెట్టేయడం అది పెద్ద. చాలామంది చేస్తారు అట్లమ్మా. అబ్బా ఏంటి వీళ్ళకి ఇంత లాభాలు వస్తున్నాయి అనుకుంటాము. వాళ్ళు చేసే తప్పేంటంటే లాభంలో నుంచి కాకుండా అసల్లో నుంచి తీసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అప్పుడు 1 సంవత్సరం లాస్ వచ్చింది అనుకోండి, ఎలా వాళ్ళు చేస్తారు? వెనకాల ఏమీ ఉండవు అసలు. అంటే అట్లాంటి ధైర్యం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. నేనైతే ఒక్కొక్క అడుగు ఆచితూచి ముందుకేసాను మా. మేబీ నాకు అంత ధైర్యం లేదేమో, నా వేలో చెప్తున్నాను నేను. ఒక్కొక్కళ్ళు ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను ఒక బేస్ ఏర్పరిచాను, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళడం ఈజీ అవుతుంది. సో బిజినెస్ క్లిక్ అయింది అంటే బాగుంటుంది మా. మన టైం మనది కదా. ఇప్పుడు జాబ్ అంటే బాస్ చెప్పినట్టు వినాలి. బిజినెస్ అనుకోండి, నా ఇష్టం, ఈరోజు నాకు ఇష్టం ఉందా వెళ్తాను, లేకపోతే గమ్మున ఇంట్లో కూర్చుంటాను. అడిగేవాళ్ళు ఎవరు? నా ఓన్ బిజినెస్ కాబట్టి కదా. కానీ ఆ బిజినెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ప్రెడిక్షన్ నిరంతరం మనం గమనించుకోవాలి మా. లేదు, సక్సెస్ వస్తుంది, రాకుండా ఏముండదు, టైం పడుతుంది. మనం సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత భారం దేవుడికి వదిలేయాలి. మనం చేసేది చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి మాత్రం క్లిక్ అవుతాము. టైం మనది అనిపిస్తుంది, అప్పుడు అదృష్టం అంటారు. కానీ వెనకాల పడిన కష్టమంతా ఎవరు చూడరు, అదృష్టం అనేది చూస్తారు. నాకైతే యూట్యూబ్ ద్వారా అదృష్టం వచ్చింది లక్ష్మి. చాలా ఫ్యాన్స్ ఉన్నారు మేడం. అట్లా కాదు, నా బిజినెస్ డౌన్ అయిపోతుంది అనుకున్నప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ విపరీతంగా చూశారు. అది ఎందుకు నిజంగా లక్ష్మి, అది మిరకిల్ అంటే అద్భుతం జరుగుతుంది అంటారు చూడండి, దేవుడి కృప అంటారు. జూన్ జూలైలో ఏ స్టేజ్కి వెళ్ళానంటే నేను, అంటే 2018 జూన్ జూలైలో నెల్లూరులో బాగా జరిగేది, హైదరాబాద్ వర్స్ట్ కండిషన్లో ఉండింది. అయితే అసలు క్లోజ్ చేసేద్దామా అని మళ్ళీ ఒప్పక ఖర్చులన్నీ తగ్గించేసుకుందాం అనుకున్నాను. అంటే రెంట్కి ఇల్లు తీసుకొని ఉన్నాను. అది డ్రైవర్ని కూడా, ఇక్కడ డ్రైవర్ని మాన్పిచ్చేసి నెల్లూరు నుంచే డ్రైవర్ని తీసుకొచ్చి ఇక్కడ మంత్లీ 2 సార్లు ఉండి నేనున్న ఫ్రాంచైజ్లోనే ఉందాం, ఇలా ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను. August 3rd అసలు అంటే మామూలుగా అప్పటికే వనితాలో ఇస్తూ ఉన్నాను, ప్రోడక్ట్స్ కూడా తయారు చేశాను. నెల్లూరు బ్రాంచ్ బ్రహ్మాండంగా జరుగుతుండింది, కానీ అక్కడ డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చేది. హైదరాబాద్లో విపరీతంగా ఖర్చులు మా నాకు. అలాంటప్పుడు లక్ష్మి కొన్ని వేల కాల్స్ మాకు August 3rd నుంచి. ఇంకా వెనక్కి తిరిగి చూసిందే లేదు మా. అది నేను అనుకుంటాను, దేవుడు నాకు ఈ టైం ఇచ్చాడు, ఇంక పడ్డ కష్టాలు చాలు, ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా, అంటే డబ్బులు వస్తేనే హ్యాపీగా అని కాదు కదా, కానీ డబ్బులు కూడా ఉండాలి హ్యాపీనెస్ కోసము. అసలు అంటే ఇది క్లోజ్ చేసేసి నెల్లూరుకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేదాన్ని, కానీ మనసులో ఒక బాధ ఉండేది. హైదరాబాద్లో పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి అయ్యో క్లోజ్ చేస్తున్నాననే బాధ ఉండేది నాకు. ఇప్పుడు ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు? నేను కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ. ఇప్పుడు పాప బాబు కూడా బిజినెస్లోకి వచ్చేసారు కదా. పాప ఇప్పుడు నెల్లూరులో ఉంది, తను వెళ్తూ ఉంటుంది, కొన్ని రోజులు బాబు వెళ్తాడు, నేను నెల్లూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఉంటారనమాట. అట్లా ఖచ్చితంగా మీరే చూడాలి అని ఎవరైనా క్లయింట్ అన్నప్పుడు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఇస్తాను కదా లక్ష్మి. ఇప్పుడు
ఒకప్పుడు నేను క్లయింట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని, ఎవరు వస్తారా ఎవరు రారా అనేసి. 18 నుంచి అది మారిపోయింది కదా. సో నేను అపాయింట్మెంట్స్ ఇస్తాను, 3 days అపాయింట్మెంట్స్ అనమాట. సో వాళ్ళు 10 మంది రాని, 15 మంది రాని, 20 మ్యాక్సిమం 20 మందిని చూస్తాను, అంతకంటే చూడను, ఓపిక లేదు ఇప్పుడు. ఒకప్పుడు 40 మందిని కూడా చూసేదాన్ని. అంతే లక్ష్మి, అంటే 60 వచ్చేస్తుంది కదా, కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను, అంత విగరస్గా చేద్దాం అనుకోవడం లేదు. వంట చేయడం ఇష్టం నాకు, కిచెన్లోకి వెళ్తుంటాను బాగా. అట్లా. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. మీలాగా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. హడిల్స్ ఉంటాయి లైఫ్లో, ఎన్నో కష్టాలు పడ్డారు. సో